ఒక పౌర్ణమి నాడు బలరామకృష్ణుడు అడవి మార్గంలో నడిచి వెళ్తున్నారు. చీకటి పడడంతో ఆ రాత్రికి అక్కడే నిద్రపోవాలని అనుకున్నారు. అది ప్రమాదకరమైన అడవి కావడంతో కృష్ణుడు బలరాముడితో, అన్నయ్య, నువ్వు మధ్యరాత్రి వరకు కాపలా ఉండు, నేను నిద్రపోతాను, తర్వాత నువ్వు నిద్రపో, నేను కాపలా కాస్తాను అన్నాడు. బలరాముడు సరేనని ఒప్పుకున్నాడు. కృష్ణుడు నిద్రపోతున్నాడు, బలరాముడు కాపలా కాస్తున్నాడు. ఇంతలో బలరాముడికి భయంకరమైన పెద్ద అరుపు ఒకటి వినిపించింది. ఆ అరుపు వినిపించిన దిశగా నడిచి వెళ్ళాడు. అక్కడ ఒక భూతం ఉంది. అది బలరాముడు వైపే నడిచి వస్తోంది. దానిని చూసి బలరాముడు భయపడ్డాడు. అతను భయపడే కొద్దీ ఆ భూతం ఇంకా పెద్దదిగా మారసాగింది. బలరాముడు భయంతో కృష్ణ అని అరుస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటి తర్వాత కృష్ణుడు నిద్రలేచాడు. మధ్యరాత్రి కావడంతో బలరాముడు నిద్రపోయాడు అనుకొని తాను కాపలా కాయసాగాడు. తనకు దగ్గరగా వస్తున్న భూతాన్ని చూశాడు. ఏం కావాలి నీకు అని ధైర్యంగా గట్టిగా అడిగాడు. కృష్ణుడు అలా గట్టిగా ప్రశ్నించడంతో భూతం భయపడి ఆకారం చిన్నదైంది. ఏం చేస్తున్నావు ఇక్కడ అని ఇంకా గట్టిగా ప్రశ్నించాడు కృష్ణుడు. భూతం మళ్ళీ భయపడి దాని ఆకారాన్ని సగానికి తగ్గించింది. అలా కృష్ణుడు ప్రశ్నించే కొద్దీ దాని ఆకారం తగ్గుతూ వచ్చింది. చివరికి అది 2 అంగుళాల సైజుకి తగ్గిపోయింది. అప్పుడు కృష్ణుడు దాన్ని తీసుకొని జేబులో వేసుకున్నాడు. ఇంతలో తెల్లవారవడంతో బలరాముడు నిద్రలేచాడు. కృష్ణుడిని చూసి బలరాముడు కంగారుగా, కృష్ణ, నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా అని భూతం గురించి చెప్పాడు. తను భయపడే కొద్దీ దాని ఆకారం పెరిగిందని, చివరకు తను కళ్ళు తిరిగి పడిపోయానని చెప్పాడు. కృష్ణుడు జేబులో నుండి భూతాన్ని తీసి, అన్నయ్య, నువ్వు చెప్పేది దీని గురించేనా అని అడిగాడు. బలరాముడు ఆశ్చర్యంతో, ఈ భూతం ఇంత చిన్నగా ఎలా అయిపోయింది అని అడిగాడు. కృష్ణుడు తను ధైర్యంగా ప్రశ్నించే కొద్దీ భూతం ఆకారం తగ్గిపోయిందని చెప్పాడు. బలరాముడు గత రాత్రి భూతం ఆకారం ఎలా పెరిగింది చెప్పాడు. అప్పుడు కృష్ణుడు, మనం భయపడే కొద్దీ మన భయాలు పెరుగుతాయి, మనం విచక్షణ జ్ఞానంతో తిరిగి ప్రశ్నించే కొద్దీ అవి తగ్గుతాయి అని చెప్పాడు. నీతి, మనం భయపడే కొద్దీ మన ఆలోచనలు మనల్ని ఇంకా భయపెడతాయి. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటే భయం తగ్గి పరిష్కారం లభిస్తుంది. మన ప్రయత్నాన్ని వాయిదా వేసే కొద్దీ భయం కూడా పెరుగుతుంది. అదే ధైర్యంగా ఎదుర్కొంటే గెలిచినా లేదా ఓడినా దాని నుండి ఒక పాఠం నేర్చుకోవచ్చు.